నమస్తే అండి, నేను మున్నా. ఈరోజు 2-3 విషయాలు చెప్పుకుందామండి. ముందు రాజేష్ మహాసేన నుంచి స్టార్ట్ చేస్తాను. ఆయన పద్ధతి కానీ ఆయన బిహేవియర్ కానీ ఏమాత్రం అర్థం కావట్లేదండి. ఎందుకంటే మన జనసేన పార్టీని ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేద్దామని చూస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో, అప్పుడు కూడా ఎలక్షన్ టైంలో నేను పవన్ కళ్యాణ్ని గెలవనివ్వను, జనసేనకి ఒక్క సీట్ రాకుండా చేస్తాను, అది ఇది అని చాలా మాటలు మాట్లాడాడు. కానీ ఆయన పప్పులు ఏమీ ఉడకలేదు. తర్వాత మన అధిష్టానం నుంచి నువ్వు ఇలా ఎలా చెప్తావు అన్నట్టు కూటమిలో ఉన్న ఒక నాయకుడిని కూడా అలా చెప్పినా ఏమాత్రం అతన్ని మాట్లాడకుండా వదిలేశారు. ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా నడుస్తున్న టీడీపీ పార్టీ తరపు నుంచి, అధిష్టానం నుంచి అలాంటి మరి ఎందుకో ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇష్యూ స్టార్ట్ చేసింది మన మహాసేన రాజేష్. దాని తర్వాత వచ్చి మన దానికి మళ్ళీ పెద్ద పెద్ద పార్టీ నాయకులు ఎవరు, రఘురామకృష్ణరాజు గారు, వర్మ లాంటి వారు గారు, సోమిరెడ్డి, ఇలాంటి చాలామంది ఆ టాపిక్ని పెంచారే కానీ ఒక నువ్వు మాట్లాడటం మంచిది కాదని ఎవ్వరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏదో అధిష్టానం నుంచి స్టార్ట్ చేసింది వాళ్ళు, అన్నీ చేస్తుంది వాళ్ళే. మీకు జనసేన పార్టీ నుంచి అధిష్టానం ఏం చెప్తే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉంటారండి జనసేన పార్టీ వాళ్ళు. ఏమైనా ఈ టాపిక్ గురించి ఏమైనా మాట్లాడారా? పెద్ద పెద్దవాళ్ళు ఎవరు చిన్న చిత్క మాలాంటి యూట్యూబర్స్ కూడా ఇలా చేయడం తప్పు అని చెప్పామేమో, కానీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేస్ కానీ ఎవ్వరు ఏం మాట్లాడలేదు. అలా ఉంటుంది మన పవన్ కళ్యాణ్ గారి మాట మీద అలా కట్టుబడి ఉంటాం మేము. అక్కడి నుంచి చూస్తే అలా ఉన్నాయి. ఇది ముందు నుంచే మన లోకేష్ గారికి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఆయనతో ఒక విధంగా పక్కన లెవెల్ నాది కూడా అన్నట్టు అనుకుంటున్నారు. కానీ మా జన సైనికులు అయినా ఎవరైనా చెప్పే మాట ఒకటేనండి, ఈ కూటమి తరఫున ఫస్ట్ స్థానం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాం, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. సెకండ్ ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారే, థర్డ్ లోకేష్ వస్తారు. అంతేగాని ఇంక లెవెల్లో వెళ్దామని ఆలోచించకండి. అలా చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకుంటే కనుక తర్వాత ఫస్ట్ పొజిషన్లో మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కంపల్సరీ సీఎం స్థానంలో ఆయనే పెట్టాలి. తర్వాత మీరు డిప్యూటీ సీఎం ఉండాలి లోకేష్ గారు. అంతేగాని ఈయన లెవెల్లో కానీ ఈయన కానీ ఎక్కువ అన్నట్టుగా ఆలోచించుకోకండి. ఎందుకంటే మీరు కూడా గుర్తుంచుకోండి, ఇవన్నీ చేశారండి పవన్ కళ్యాణ్ గారు, చాలా చాలా చేశారు. ఆ టైంలో మీరు కూడా మీ మనసులో నుంచి అన్నయ్య అది ఇది అని వచ్చే మాటలు. కానీ ఈరోజు ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే మన కూటమి చాలా రోజులు కలిసి ఉండాలని మళ్ళీ మళ్ళీ ఈ మాటలు చెప్తున్నాను నేను అలాగా. అందుకని ఎందుకంటే ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పుడు కూడా భరత్ గారు కూడా మీకు తెలవకుండా కూడా అవ్వదు. మన దాహస్లో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మన సీఎం నారా లోకేష్ గారిని చేయాలని నా ఉద్దేశం అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ అండి, గుర్తుంచుకోండి. మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం ఇదంతా. ఎన్నో ఒడిదుడుగులు అనుభవించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానంలో ఉన్నారండి. ఈరోజు మన గాజు గ్లాసు గుర్తింపు కూడా స్టాండర్డ్గా వచ్చింది. అది ఒక సంతోషంగా ఉన్న సమయంలో అందరూ కామైపోవడం మంచిది. మన గాజు ఇంకో రెండో టాపిక్ అంటే గాజు గ్లాస్ గురించి చెప్పుకుందామండి. అది గుర్తింపు అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 6% ఓట్లు రావాలండి ఎలక్షన్లో, అదొకటి సాధించారు. మినిమం కంపల్సరీ 2 అసెంబ్లీ స్థానాలు రావాలి. 21 కొట్టారు, అది కూడా 100% స్ట్రైక్ రేట్తో. ఒక పార్లమెంట్ సీట్ రావాలి, 2 కొట్టారు, ఏమాత్రం తగ్గలేదు. అలాగా ఆ గుర్తింపు స్టాండర్డ్ అయిపోయింది.
చాలా విధాలుగా చాలా చోట్ల చాలా ఇబ్బంది పెట్టారు. గ్లాసు స్థానం కూడా సంపాదించుకోలేకపోయారు. మీ ఒక పార్టీనా అది ఇదని చాలా మాటలు చెప్పారు. కానీ ఈరోజు ఆ గుర్తింపు వచ్చింది, చాలా గౌరవంగా ఉంది. నేను చిన్న టాపిక్ చెప్పాను కానీ ఇంతకుముందు సాధించాము, చాలా హ్యాపీ అని ఇవి ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఎవ్వరు కూడా గాజు గ్లాసు అనే మన పవన్ కళ్యాణ్కి జనసేనకే ఉంటుందేమో కానీ ఎవరు పెట్టడానికి లేదు. అది స్టాండర్డ్ గుర్తింపు అయిపోయింది. మొత్తము రాష్ట్రంలో 44 పార్టీలు ఉన్నాయి ఇలా గుర్తింపు సాధించింది. అందులో మన జనసేన కూడా చేరింది. ఇంకో ఉపయోగం ఏంటంటే స్టార్ కంపెనీ ఇంతకుముందు గుర్తింపు లేకపోతే 20 వాడుకునేవాళ్ళు, ఇప్పుడు 40 వాడుకోవచ్చు అనమాట. ఇదొకటి చాలా హ్యాపీ అండి. ఇప్పటికే మనం తగ్గలేదు, ఇప్పుడు ఇంకా తగ్గం, ఒక రేంజ్లో వెళ్ళిపోతాం. ఇలాంటి టైంలో ఈ టాపిక్లు మంచి కాదు. ఎందుకంటే రాజేష్ మాసేన కొంచెం ఆయన చోట్ల ఆయన ఉండాలన్నట్టు నేను ఈ వీడియోని చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా కామెంట్స్లో పెడుతున్నారు, అన్న కొంచెం రాజేష్ మాసేన గురించి మాట్లాడండి, ఆయన వివరం బాలేదని. ఆయన ఏం చేయలేకపోయాడు. నేను తలుచుకుంటే అది చేసేస్తాను ఇది చేస్తాను చాలా మాటలు మాట్లాడాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం లాస్ అవ్వలేదు. ఆయన వల్ల 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. ఈరోజు రాజేష్ మాస్థానం ఎక్కడ ఉండాలంటే మన చాలామంది చెప్పారు కదా, మన ఎవరు రెడ్డిగా మారారు, మన ఆయన పేరు గుర్తు రావట్లేదు, రెడ్డిగా మారిపోతాను అని చెప్పారు. ఆయన ప్లేస్ ఇతందనమాట. ఎందుకంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో డెవనివ్వను అది ఇదని చెప్పారు. ఇప్పుడు చూడండి మన పవన్ కళ్యాణ్ గురించి ఎవరెవరు ఎన్ని మాట్లాడారో, ఏ పొజిషన్లో ఉన్నారు అసలు ఎందులో కూడా కలవట్లేదు. ఆయన ఎక్కడ మన వీడియోస్లో కానీ టీవీలో కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఆ స్థానం రాజేష్ మాసేన ఉండాలి యాక్చువల్. కానీ ఇప్పుడు కూడా మరి ఆయనకి అలా టీడీపీ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి అలా ఉన్నాడు అతను. లేకపోతే ఆ టైంలోనే అతను నొక్కవలసింది. సరేనండి, ఈ టాపిక్ చెప్పడానికి ఏంటంటే రీజన్ మన కొంచెం చూసుకొని వెళ్తే ఆయన కూడా బిహేవియర్ గొడవలు వచ్చేలా ఉన్నాయి. దీనివల్ల వైసీపీకి ఎక్కడ స్టాండింగ్ దొరికిపోద్దని నా ఉద్దేశంతో చెప్తున్నాను. కొంచెం రాజేష్ మాసేనకు మాత్రం టీడీపీ కూడా ఒక కన్ను ఉంచండి. ఈ టాపిక్ ఆయనకి చెప్పమనడం, ఆయన అలా అంటే కనుక మనం ఏం చేయలేం. కానీ ఆయన చెప్తే కనుక కొంచెం ఆయన్ని సంజాయించి కూర్చోబెట్టండి. దానివల్ల కూటమికి ఇబ్బంది అవుతుందండి, అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.